11వ వచనం కాని చదువుదాం కొన్ని మాటలు. ఆదికాండము 18వ అధ్యాయం 11వ వచనం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక, శారా నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా ప్రైజ్లా హల్లెలూయా ప్రైజ్లా. అయ్యా ఎవరున్నారు ఇక్కడ? ప్రైజ్లా హల్లెలూయా. ఎక్కువ తగ్గించినాను కొంచెం. ప్రైజ్లా హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్లా హల్లెలూయా. కొంచెం సరిచేయను అన్నది ఏదో కొంచెం గట్టిగా తగులుతున్నట్టున్నది. ప్రైజ్లా ఓకే. ప్రైజ్లా హల్లెలూయా హల్లెలూయా. అది ఈ వాయిస్ ఉండేది చూడు. ప్రైజ్లా హల్లెలూయా. కృప కలుగునుగాక. సరే, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనై నేను నిత్యముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివి అనిను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహామును వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. దేవుడి మాటలు మనకు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం మృదుగా ఉండేటట్టు చూడనా, వాయిస్ అది నాకు తగులుతుంది అనమాట. ఇందాక కొంత చూడు, అది మృదువుగా అట్లా కొంచెం వాయిస్ మారితే నాకు మాట్లాడగానే తగిలినట్టు. అది ఓకే. ఈ వాయిస్ని కొంచెం అంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ప్రభు మీకు కృప చూపునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. సమయం అయిపోతూ ఉంది. ఏదో ఒకటి చేయాలి అంటే ప్రభువుకు ఏదో ఒకటి చేసేదానికి రెడీగా ఉన్నారా? అయ్యా, ప్రభువుకు మనం ఏదో ఒకటి చేయాలి, అలా చేసేదానికి రెడీగా ఉన్నారా అన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పెద్దగా హల్లెలూయా. కృప కలుగునుగాక. ఓకే, అందరు నా వైపు చూడాలి. రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే దేవుని వాక్యం వైపు చూడటానికి సిద్ధంగా ఉండాలి. అది రెడీగా ఉంటే. ఏక మనసు ఏకాత్మ సంఘానికి ఉండాలి అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడికి రాగానే మనం అందరం ఏక మనసుతో ఏకాత్మతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన కార్యములను సులువుగా మనకు చేస్తాడు. వాక్యాన్ని ఆయన ఓపెన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పులిసిన పిండి కొంచెమైనా చెప్పండి, ముద్దంతయు పులి చేస్తాడు. అంటే కొంచెం పులిసిన పిండి ఉన్నా దాని అర్థం ఏంటి? ఒకటి పులిసిన పిండి అంటే పులియాలి అంటే అది వెంటనే పులిసింది ఉండదు. అది పులిసేదానికి కూడా టైం పట్టిద్ది. పులిసేదానికి కూడా టైం పట్టిద్ది. ఆ పులిసిన పిండి సంగములో ఉంటే లేకపోతే ముద్దలో ఉంటే ముద్దంతా పులిసిపోద్ది. పులిసిన పిండి అవ్వటానికి
గత రాత్రి నేను చెప్పాను, వాస్తవంగా పులిసిన పిండి గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో శాస్త్రుల పరిచయంలో బోధే పులిసిన పిండి అన్నాడు. అవునా? శాస్త్రులు పరిచయంలో బోధే పులిసిన పిండి అన్నాడు. అంటే ఒక్క రోజులో తయారైన బోధ కాదు కదా, అంతేగా? అంటే ఒక్క రోజులో బోధ తయారు కాలేదు. మన జీవితం కూడా ఒక్క రోజులోనే చెడిపోయిన కార్యాలు బయటికి రావు, ఒక్క రోజులోనే అవిశ్వాసం బయటికి రాదు. ప్రైజ్ ది లార్డ్. దానికి కొంచెం టైం తీసుకున్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనా, గత రాత్రి నేను చెప్పాను, వచ్చిన రాత్రి నా పిల్లలు ఒకవేళ లైవ్ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, నికోలాయితుల ఆత్మ, నికోలాయితుల క్రియలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఒక వ్యక్తిని ఎలా జయిస్తాయి, ఒక వ్యక్తి జీవితంలో జీవము లేకుండా ఆ నికోలాయితుల క్రియలు పీల్చేస్తాయి, జీవం లేకుండా పీల్చేస్తాయి. నికోలాయితుల ఆత్మ అంటే అది. 4 పురుగులు ఆ చెట్లో ఉన్నాయని తినేసినాయి కదా. ఈ 4 దశలు కూడా నికోలాయితుల ఆత్మ 4 దశలలో అది పరిపూర్ణంగా వెళ్ళి నీలో ఉన్న జీవాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా లాగేసుకున్నది. అంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావు, ఇక్కడ వచ్చి కూర్చుంటావు కానీ ఏం తెలియదు నీకు. చర్చిలో కూర్చుంటావు కానీ ఏమీ సంబంధం ఉండదు, వాక్యానికి సంబంధం ఉండదు, కదలిక ఉండదు, ఆ తర్వాత ఆమెన్ ఉండదు, అలలే ఉండదు, అసలు నువ్వు ఏమీ స్పందన ఉండదు అనమాట. ఎక్కడ కూర్చుంటావు కానీ ఏమీ దేవునితో బంధాలు ఉండవు. నీలో ఉన్న విశ్వాసాన్ని అంతా బయటికి నెట్టేసింది. అది నికోలాయితుల ఆత్మ అంటే. ఊరికొచ్చి నువ్వు ఒక మెంబర్గా వచ్చి కూర్చుంటే సుఖం. సంఘశాఖ ఏంటి? మెంబర్ చూసుకునేది. మాకు 1,00,000 మంది వస్తున్నారు, 50,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 10,000 మందికి మేము బిర్యానీ పెడుతున్నాం. సంఘశాఖ సంఖ్యను చూసుకుంటుంది. ఎంటైమెసేజ్ సంఖ్య కాదు కదా, సంఖ్య ఎంటైమెసేజ్ సంఖ్య కాదు. పులిపిండి లేదని చూసుకుంటుంది ఎంటైమెసేజ్. అవిశ్వాసం లేదని చూసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అవును కదా? ఒక న్యాయమైన పోరాటాన్ని పోరాడుతుంది ఎంటైమెసేజ్. సత్యమైన పోరాటాన్ని పోరాడుతుంది ఎంటైమెసేజ్. ప్రైజ్ ది లార్డ్. అది మన జీవితంలో ఆలోచనగా ఉన్నప్పుడే, ఆ పులిపిండి ఆలోచనగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఆలోచనగా ఉన్నప్పుడే. ఈ మాట అర్థమైందండి మీకు? పులిపిండి ఆలోచనగా ఉన్నప్పుడే బయటికి వెళ్ళాలి. పులిపిండి ఆలోచనగానే స్టార్ట్ అవుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పులిసిన పిండిలా ఆలోచనగా. వాక్యము అనగా రక్తము, వాక్యము అనగా అది రక్తపు లైనది, వాక్యము అనగా జీవం. అది ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి వెలుపల ఏ ఆలోచన అయినా అది మరణమే. అది పులిసిన పిండే. నీ పునాది పులిసిన పిండితో వండకూడదు అన్నాడు. మనం నేర్చుకున్నాం. పులిసిన పిండి అనేది నికోలాయితుల ఆత్మ. ఏ ఆత్మ? నికోలాయితుల ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. పులిసిన పిండి ఏంటి? నికోలాయితుల ఆత్మేనా సార్? ఆత్మేనా? మీరు రెడీలో లేరు, అంత అన్రెడీలో ఉంది ఎవరు అంతా. అన్రెడీలో ఉంటే ఒక మాట కూడా రాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు రెడీగా ఉంటేనే యుద్ధం. రెడీ లేకుండా యుద్ధం ఎట్ట అయితే అయిద్దా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బోరుతారు యుద్ధం స్టార్ట్ అయిందని. అంతేగాని ఏం బోరు వదకుండా యుద్ధం అనరు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. క్రీస్తు విరోధి ఆత్మ, నికోలాయితుల ఆత్మ. అయ్యా ఈరోజు ఒక్కరోజు కాదు, అది ప్రతి కాలంలో ఉందన్నాడు. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఒక ఆత్మగా ప్రారంభమై, అది నీ ఆలోచనలో ప్రారంభమై, అది నీ ఊహలలో దాని యొక్క స్థానమును స్థిరపరచుకొని, ఊహలు ఆలోచనలన్నీ బజారుకు వచ్చి అరవరు. బజారుకు వచ్చి నన్ను చూడండి అని ఊహలో ఉద్దేశాలు కనపడవు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? 4 గోడల మధ్య ఉంటాయి.
పొద్దుగూకులేమా ఏంటి ఏమంటారు, కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? నాకు పొద్దుగూకులు తలనొప్పి వస్తుంది. మగోళ్ళు ఆడవాళ్ళు ఇద్దరుంటారు. నాకు జెండు బాం కొంచెం వేయం వీడు పూసుకుంటా ఉంటాడు. వీడికి తలనొప్పి తగ్గదు, ఆమె తలనొప్పి తగ్గదు. ఎందుకు వస్తాయి తలనొప్పులు? ఆలోచన చేసి చేసి చేసి. అంతేగా, మగోళ్ళు కొంటే ఆడవాళ్ళు కొంటే. నేను ఒక్కళ్ళ గురించి అంటలేదు, మళ్ళీ తిట్టుకున్నారు మీరు. పాస్టర్ గారు ఎప్పుడు ఆడవాళ్ళ గురించి అంటూ ఉంటాడు. నేను అట్ట అంటలేదు, ఇద్దరు కొంటే ఆ తలనొప్పులు తగ్గవు. జెండు బాం ఎంత అయిపోయినాయి కానీ తలనొప్పులు తగ్గవు. ఆలోచన పక్కకే కూర్చుంటాం, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అది కాదు. ప్రైజ్లా. నికోలాయితుల ఆత్మ వినాలిక ఆలోచనగా స్టార్ట్ అయింది. అక్కడ నాటిద్ది, ఆత్మగా లోపలికి వచ్చి నాటిద్ది. నికోలాయితుల ఆత్మ సందేహాలకు పునాది. అది సందేహాలకు పునాదే నికోలాయితుల ఆత్మ. అలుగుడుకు సనుగుడుకు పునాదే నికోలాయితుల ఆత్మ. ప్రతిదానికి అలగటం, ప్రతిదానికి సనగటం, అది నికోలాయితుల ఆత్మ. అది పునాది సార్. స్వార్థము, అసూయ నికోలాయితుల ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదంతా నీ మనసులో పునాదేస్తుంది, నీ ఊహల్లో పునాదేస్తుంది. అలా నికోలాయిత ఆత్మకు మంచి పేటేసి కూర్చోబెట్టి నువ్వు చర్చిలో కూర్చుంటే కట్టబడేది వాక్యం కాదుక. అందుకే నీకు వాక్యం ఎప్పటికీ వినబడదు, కట్టబడదు అసలు వాక్యం. అందుకంటే నికోలాయితుల ఆత్మ అనేది ఆలోచనగా ఉన్నప్పుడే దాన్ని పీకాయి. ఇది నోవా కాల వర్తమానం. ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది, ఇది నోవా కాలంలో వర్తమానం. ఇది ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు నోవాహును చూసినప్పుడు జరిగింది అదే అన్నాడు ఆయన. వారు హృదయంలోని తలంపుల యొక్క ఊహ సెడిపోయి ఉన్నది. ఏమైంది? నికోలాయితుల ఆత్మ లోపలికి దూరింది, దాన్ని పీకాయి అన్నాడు దేవుడు. వల్ల కావట్లేదు, పీకేద్దామంటే వల్ల కావట్లేదు. షెట్ అయితే బీగుతున్న శుభ్రంగా. ఆలోచన కదా మరి, అదే పోరాటం అంటే, యుద్ధం అంటే అదే మరి. అది ఆత్మగా ప్రారంభమై నెక్స్ట్ క్రియలుగా తయారైద్ది అన్నాడు. అది బలపడిందా పీకటి నీ వల్ల కాదన్నాడు. బలపడిందా పీకటమో వల్ల కాదు. క్రికెట్లో ఒకటి ఉండేది, స్టార్టింగ్ దిగుతారనమాట బ్యాట్స్మెన్ ఇద్దరు, ఓపెనర్స్ అంటారు వాళ్ళని. ఓపెనర్స్ దిగి వాళ్ళు కుదురుకున్నారు, ఇద్దరు సెంచరీ దగ్గరకు వచ్చారనుకో, వాళ్ళు వికెట్ తీయటం అంత ఈజీ కాదు. నిలబడతారు వాళ్ళు, అంటే ఏ బాల్ వేసినా కొడతారు. అంటే ఆ యొక్క గ్రౌండ్ అంతా, ఆ పిచ్ అంతా ఏమైందంటే రేగి, ఇక ఏ బాల్ వచ్చినా ఎటు వస్తుందో వాళ్ళకి అర్థమైద్ది. దీన్ని 4 కొట్టాలా 6 కొట్టాలా వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టి నీకు ఒక వికెట్ని తీయలేవు, అది రాగక మునిపే బంతిని తిప్పాలి. మాస్టర్ గారు క్రికెట్ ఆడతారు మీరు? నేను ఆడను, నేను ఎప్పుడు ఆడలా. చెబుతుంటే వింటా ఉంటాం. ఆ బంతి అప్పుడే తిరిగిద్ది, అది బంతి తిరిగేటప్పుడే వికెట్ తీయాలంట. బంతి తిరగకపోతే ఏముంది, వాడు ఎట్ట బాగుంది, వాడు తయారై వచ్చింది 24 గంటలు ప్రాక్టీస్ చేసిందో కొడతాను కూడా వచ్చి. నువ్వెంతగా బంతి వేసినా కానీ వాడు ఏమైనా ప్రాక్టీస్ లేకుండా వచ్చాడా? వాడు ప్రాక్టీస్తోనే వచ్చాడు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. సంగమా, నువ్వు ప్రాక్టీస్తో ఇక్కడికి రావాలి. వాడు ఎన్ని బంతులు రెడీ చేసుకున్నా కృప కలుగునుగాక. నువ్వు వాక్యంలో కుదురుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? అప్పుడు వాడు ఏం చేయలేడు నిన్ను. ఒకవేళ వాడు కుదురుకుంటూ నువ్వేం చేయలేవు, వాడు స్థిరపడుతూ నువ్వు కూడా ఏం చేయలేవు. అది నికోలాయితుల ఆత్మ బేస్ వేసుకుందా నెక్స్ట్ క్రియలు స్టార్ట్ అవుతాయి. అరే ఇంత బోధ చేస్తుంటే, ఇంతగా వర్తమానం చదువుతుంటే, ఇన్ని మర్మాలు చదువుతుంటే వీడికేంది ఇంకా సనుగులు గొనుగులు నుంచి వచ్చిన వీడికి? ఇన్ని మర్మాలు చదువుతున్నాం కదా ఇక్కడ. మార్గారు ఎంత బాగా చదువుతాడు వర్తమానం, బాగా చదువుతాడు. చాలా మంచి రెవల్యూషన్ దేవుడు మంచి సేవకుని ఇచ్చాడు తెలుగు రాష్ట్రాలకి. మన అందరికీ తెలిసే సంగతి. వాళ్ళ చర్చిలో కూడా భయంకరులు ఉన్నారని చెబుతూ ఉంటాడు అప్పుడప్పుడు.
మీ చర్చిలోనే తక్కువ, మా చర్చిలో ఘోరమైన వాళ్ళు ఉన్నారని. అదట సాధ్యం అనుకున్నాను నేను. మా చర్చిలోనే కొంచెము సనుగేవులు, గొనిగేవులు, రకరకాలైన ఆత్మలు ఇక్కడ పనిచేస్తున్నాయి అని అప్పుడప్పుడు మేము అందరం బాధపడుతూ ఉంటాం. నేను పెద్ద సంఘాలు కూడా ఉండి కొంచెం అటు నుంచి పోతే మన సంఘంలో తక్కువ, ఆశీస్ గారి సంఘంలో ఇంకా ఎక్కువ. నేను ప్రైజ్లా కృప కలుగును గాక. అటు నుంచి పోతే కొంచెం పెద్ద సంఘం ఉంది. ఎవరు? సిండే గారు ఒక ఆయన ఉన్నారు. అదైతే ఇంకా ముక్కలు సంఘాల ముక్కలు చేసే ఆత్మ ఉండే అక్కడ. అయిని నికోలాయితుల ఆత్మ అంటే నువ్వేందో చిన్నదనుకున్నావేంటి? సనగొట్టం అనేది, కొనగొట్టం అనేది చిన్నదనుకున్నావా? చిన్నవి కాదు ఈ ఆత్మలు, అది ఆత్మది. ఆత్మను పట్టుకున్నాడు ప్రవక్త. ప్రైజ్లా. కాబట్టి ఇప్పుడు అది పాతుకుపోయిందా క్రియలు బయటకు వస్తాయి. క్రియలు ఎక్కువైతే బోధ అయింది. బోధ అది సిద్ధాంతం అయింది. అది నీ చుట్టూ ఒక గిరి గీసుకున్నది. ఒక వ్యక్తి సిద్ధాంతం బయటికి తీసాడా వాడు చుట్టూ గిరి గీసుకుంటాడు, కట్టగట్టుకుంటాడు ఒక మాట. ఇక ఎవడు మాట వినడు వాడు. ప్రైజ్లా. నేను ఎవడు మాట వినడు. అదేవాడు సినిమాలో ఒకడు అంటాడు కదా, నేను ఎవడు మాట వినను. అదే పరిస్థితి అయితే నీ పరిస్థితి కూడా. వినో ఎవరి మాట నేను ఎన్నక అంటాడు. ఆ రీతిగా తయారైంది సంఘ శాఖ. బాప్టిస్ట్ ఎవడి మాట ఎందు, పెంతెకోస్తు ఎవడి మాట ఎందు, వాళ్ళ మాట కూడా వాళ్ళు వినరు. అది ఆత్మ. పక్కోడు తినరు, వాళ్ళ మాట కూడా వాళ్ళు వినరు సార్. అక్కడ కేవలం యాంత్రికంగా వాక్యం చదవబడింది. వాడు సూట్ వేసుకొని వచ్చి చక్కగా సూట్ వేసుకొచ్చి నిలబడి ఆ గౌరవంగా పిలవగానే నన్ను పిలిచాడన్నట్టు వచ్చి ఏదో వాడి యొక్క టెక్నాలజీ లేకపోతే ఒకటి థియాలజీని బోధ చేసి వెళ్ళిపోతాడు. ఒక్కడ వినడు, వాడు కూడా వినడు. అది నికోలాయితుల ఆత్మ అంటే. 99% ఆ సంఘాల్లో బోధ చేసేవాడు వాడినడు ముందు బోధ. అంటే మెసేజ్ అంటే ఏం తెలిసిన, ఇక్కడ సేవకుడు వినాలి, విశ్వాసం వినాలి. అది ఎంటే మెసేజ్ బోధ అంటే. ఇక్కడ వర్తమానం వస్తుంటే సేవకుడు హృదయం కదలాలి, సేవకుల్లో కూడా దూరాలి కత్తి, అదే కత్తి విశ్వాసం దూరాలి. అది అంటే మెసేజ్ అంటే. ఊరికొచ్చి ఇక్కడ నిలబడి ఎందుకు ఎవడికి పడితే వాడికి పులిపెట్టి ఇవ్వనుకున్నాం? ఎందుకు ఇవ్వాలి? వాడు మనకు శత్రువు అనుకున్నామేంటి? పులిపెట్టి ఎవడికి పడితే వాడు ఇవ్వద్దన్నాడు. ఎవరికి ఇస్తున్నావు పులిపెట్టి? నీకు ప్రత్యక్షత ఉండాలి. సాక్ష్యం లేని వాడికి, పిలుపు లేని వాడికి, క్రమం లేని వాడికి. ఎంటే మెసేజ్ అంటే వచ్చిన ప్రతి ఒక్కడు వచ్చి బోధ చేసేది అనుకున్నావు. ఎంటే మెసేజ్ ప్రత్యక్షత కలిగిన వాడు ఇక్కడికి రావాలి, జీవితం కలిగిన వాడు రావాలి, క్రమము కలిగిన వాడు ఇక్కడికి రావాలి, వర్తమాన విలువ తెలిసిన వాడు కావాలి. మాట్లాడిన తర్వాత, విన్న తర్వాత, చూసిన తర్వాత ఆ వర్తమానాన్ని కాపాడేవాడు కావాలి ఇక్కడ. అది అబ్రహాం సంతానం అంటే. వర్తమానము ఇక్కడికి వచ్చి ప్రసంగం చేయటం కాదు, ప్రసంగించిన తర్వాత, విన్న తర్వాత దాన్ని కాపాడేవాడు అబ్రహాం సంతానం. కాపాడాలి. ప్రైజ్లా. కృప కలుగును గాక. కాబట్టి నికోలాయితుల ఆత్మ అది పెరుగుతూ దాని యొక్క రాజ్యాన్ని పెంచుకున్నప్పుడు అది ఆత్మగా ఉండి అది క్రియలుగా మారి ఆ తర్వాత బోధగా మారి అంటే సిద్ధాంతంగా మారి ఆ తర్వాత శరీరంగా మారి అప్పుడు అది ఏం చెప్పిందంటే ఈ శరీరము నాది అనిద్ది. ఈ శరీరము నాది అనిద్ది. ఆ శరీరం ద్వారా ప్రపంచంలో వాడేం చేయాలనుకుంటాడో ఆ శరీరం ద్వారా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, నికోలాయితుల ఆత్మ అలా తయారై ఒక మనిషిని ఆ నరకానికి తీసుకెళ్ళటానికి ఆ శరీరాన్ని వాడుకున్నది. మరి దేవుడు ఆత్మ, నికోలాయితు ఆత్మ వెళ్ళిపోయింది ఆ రీతిగా. మరి దేవుడు ఆత్మ చెప్పండి సార్, సేమ్ ప్రాసెస్ కదా. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ క్రియలే అపోస్తుల కార్య గ్రంథము. పరిశుద్ధాత్మ ఆ పొందిన వ్యక్తి యొక్క క్రియలు అవి గొప్ప అయినప్పుడు అది అపోస్తుల బోధ అవుతుంది. అపోస్తుల బోధ పెరిగిన తర్వాత ప్రైజ్లా వారు క్రీస్తులు అవయవాలుగా శరీరం కనబడుతుంది.
ఇప్పుడు క్రీస్తు భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలపు మెసేజ్, నేను ఇంకా అంశం దగ్గరికి వెళ్ళి జస్ట్ పేరు చెబుతా. ఈ కాలపు వర్తమానం మనకి వినాలి వినాలి వినాలి. మొదటి రాకడలో వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము శరీరం ధరించింది. అవునా? వాక్యము శరీరము ధరించింది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. వాక్యం ఏం ధరించింది? శరీరం ధరించింది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఇద్దరు ముగ్గురు లేరు కానీ దేవుడు ఒక్కడై ఉన్నాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. చూడాలి ఇటు. ఆమేన్. అటు లేడు చూసిన కానీ ఎదురు కూర్చున్న లేటు పెడతాడు చూడకండి మీరు. ఇక్కడ బాంబులు పడితే జాగ్రత్త ఉండండి. చూడాలకుండా పక్కకి అసలు అటు కూర్చోవద్దు, ఎదురు కూర్చోవద్దు. మీరు ఇటు కూర్చోండి. వచ్చి ఎదురులో ఉన్న వాళ్ళు తలకాయ తిప్పితే పేలిపోతాయి. అందుకని యుద్ధానికి ఎప్పుడు కూడా ముందు కూర్చొని నువ్వు యోధులు పెడతారు. కాలు జలపడుతుంది, చెయ్యి జలపడుతుంది అనుకున్న వాళ్ళు పక్కన పెడతారు, గీరుకోట అనుకోండి. అందుకని ఎదురుగా ఉన్నవాడిని యోధులను పెడతారు. నిజమేనా? ముందున్న వాళ్ళు యోధులను పెడతారు. అంటే తట్టు కూడా ఇటు కూడా తిప్పడానికి లేదు. నిద్ర వస్తుందంటే ఇటు కూర్చోచ్చి, లేదా ఇద్దరిని కూర్చో, కనపడవు ఎదురుగా. ఎదుటి నిద్రపోతున్నాయంటే శత్రువు కట్టుండితే నిద్రపోయాడికి ఏం కనపడుతుంది? నీకు ఇల్లం పెడతాడో లేకపోతే బాంబు పెడతాడో నీకేం తెలిసింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ప్రభునామ మహిమ కలుగును గాక. ఈరోజు మనము నికోలాయితుల ఆత్మను మనం గుర్తించినప్పుడు నెక్స్ట్ మనము తయారవ్వాల్సింది ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడి ఈ లోకానికి ఇప్పుడు కనబడాలి. దాని మొదటి రాకళ్ళు ఏమన్నాడంటే వాక్యము శరీరము ధరించింది అన్నాడా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరంటే వాక్యము శరీరము ధరించి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారి శరీరం చూసిన వారికి దేవుడు ఏమని మెసేజ్ చెప్పాడంటే, మీరు చూచుచున్న ఈ శరీరం ఉందే, ఈ యేసు అనే శరీరం ఈ అరికాల నుంచి నన్నెత్తి వరకు ఇది లేఖనం యొక్క నెరవేర్పు. ఇది లేఖనముల శరీరం. ఇది వాక్యము శరీరం. ఇది ప్రవక్తల ప్రవశించిన ప్రవచనాల శరీరం. ఇది 39 గ్రంథాలు ఉన్న వాక్యము శరీరం. ఇది 4000 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన వాక్యము శరీరం. ఆమేన్. సేమ్ వినాలి. అంటే మెసేజ్ ఏంటో తెలుసా? మరొకసారి ఆ క్రీస్తులో ఉన్న వాక్యము, భాగములుగా ఉన్న వాక్యము, అవయములుగా ఉన్న వాక్యము మరొకసారి శరీరం ధరిస్తా ఉన్నది. మొదటి రాకడలో ఆ శరీరం అంతా వాక్యంగా కనబడింది. రెండవ రాకడలో ఆ శరీరంలో భాగాలుగా వాక్యం కనబడుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వెవరివి? నువ్వు ఒక భాగానివి, నేను ఒక అవయవాన్ని. ఏ జోనా? హల్లెలూయా. నువ్వు ఒక అవయవానివి, నేను ఒక అవయవాన్ని. ఇక్కడ ఉన్న స్త్రీల ఒక అవయవాలు, పురుషుల అవయవాలు, మనమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయము, వాక్యపు భాగము. ఆమేన్. ఇవి అతుకుపడాలి, వీటికి నరాలు కలవాలి, పైన స్కిన్ కలవాలి, బోన్ అటాచ్ అవ్వాలి. ఇది ఐక్యత. కానీ విడిగా భాగాలు కనబడతాయి. ఏంటి ఈ భాగం అంటే, రెండవ రాకడకు ముందుగా యేసుక్రీస్తు శరీరములో భాగాలు మరొకసారి వాక్యంగా కనబడతాయి. వాస్తవానికి ఈ
శరీరం ఏంటంటే వినాలి. వాస్తవానికి శరీరం ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 39 గ్రంథాల్లో ఉన్న వాక్యం శరీరం అయితే యేసుక్రీస్తుగా కనబడ్డాడు. ఈ రోజు ఎందుకు మరొకసారి ఆమేన్ హల్లెలూయా. వస్తే నీ అందం చూపించు. ఎందుకు వస్తే అందం చూపించాలనుకున్నాడు? ఓ నేను చూపిస్తాను, నువ్వు పక్కకు ఉన్నాడు. ఎస్సారు నీ అందాన్ని చూపించు. ఇప్పుడు ఎస్సారు అందాన్ని చూపించు. ఇప్పుడు ఎస్సారు రంగం మీదకి వస్తుంది. కావునా ఎవరు ఈ ఎస్తేరు, ఎవరు ఈ రూతు, ఎవరు ఈ రిబ్కా, ఎవరు ఈ ఆసనతు, ఎవరు ఆ యొక్క అబిగయలు, ఎవరు ఆ యొక్క ప్రైజ్లా, ఎవరు వీళ్ళందరూ సార్? ఎవరు వీళ్ళంతా? ప్రైజ్ ది లార్డ్. 66 గ్రంథాల్లో ఉన్న వాక్యమును చూపించే పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన 39 గ్రంథాలలో వాక్యాన్ని చూపించాడు ఆయన. అట్లయితే ఆయనకి 27 గ్రంథాలు లోపల దాసబడ్డవే. ఇప్పుడు 66 గ్రంథాలను చూపించే, 66 గ్రంథాలను చూపించే అవయమే నువ్వై ఉన్నావు. అవయమే నువ్వై ఉన్నావు. అది ఎందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద నేను. ప్రైజ్ ది లార్డ్. అది ఎందు దేవాది దేవుడు హల్లెలూయా జగత్తుకు పునాది వేయబడక మునుపే మనలను క్రీస్తులో దాసను. ఈ అంత దినములలో క్రీస్తులో ఉన్న నిన్ను సంపూర్ణ వాక్యముగా ఈ ప్రపంచానికి చూపించడానికి దేవుడు ఇప్పుడు ఒక భాగముగా ఉంచాడు. ఏ భాగం అది? 66 గ్రంథాలను వాక్యమంతా చూపించే భాగము. మరొకసారి వాక్యము శరీరం ధరించి నరసరాపేటలో తిరుగుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? ఎవరు నువ్వు? యేసుప్రభువు వారు భూమి మీద నడిచేటప్పుడు తాను ఎవరు ఎరిగే నడుస్తున్నాడట. తానెవరో ఆయనకి తెలుసు కాబట్టి దెయ్యాలకు ఆయన లోబడలేదట. తానెవరో ఎరుగున్నాడు కాబట్టి శాస్త్రుల పరిచయాలకు ఆయన వశపరచుకోలేదు. తానెవరో ఆయన ఎరుగున్నాడు కాబట్టి వింటున్నారా? తానెవరో ఎరుగున్నాడు కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అక్కడ ధనానికి లోబడలేదు, అక్కడ స్త్రీలకు లోబడలేదు, అక్కడ పేరు ప్రఖ్యాతులకు సైతాను భూలోక రాజ్యాలను ఒక్కసారే చూపించి నీకు ఇస్తా మొక్కుతుంది. వాడికి లోబడలేదు, వాడికి ఆఫర్లకు లోబడలేదు, వాడి ఆఫర్లకు లోబడలేదు. ఈరోజు చాలా మంది ఆఫర్లకు లోబడుతూ ఉన్నారు. ప్రపంచం అంత ఇదే. ₹1,00,000 లంచం పెట్టేస్తా, సంతకం పెట్టేస్తా. ₹1,00,000 సంతకం. ఇవన్నీ ఇప్పుడు పేపర్లు అంతా కేసులు అన్నీ అయ్యేగా, సిబిఐ కేసులు అన్నాయి. ఏం కేసులు? వాడు అంత తీసుకుంటే మేము డబ్బులు చూసి ఇంత డబ్బులు అంత డబ్బు సస్పెండ్ అవి చెప్పుకోవడానికి కుప్పలు ఉన్నాయి అవన్నీ. ఈ కాలపు వధువు, వాక్యముల భాగమైన వధువు, ₹1 కూడా ఫ్రాడ్ చేయకుండా, దేనికి లొంగకుండా, వాక్యంగా కనబడటానికి ఇప్పుడు భూమి మీద ఉంది. అంతేనా? ఏం కనబడటానికి అంటే నువ్వున్న స్థలంలో నువ్వేమనుకుంటున్నావంటే ఏదో అంట మెసేజ్ అంట నేనేదో అట్లాగేనా అనుకునేది నువ్వు? సార్ ఇప్పుడు మనకు అర్థమైంది, వాక్యములో మనము శ్రేష్టమైన భాగం మనం. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. నేను ఇప్పుడు ఒక టైటిల్ మీకు చెప్పాలనుకున్నాను. ప్రవక్త చెప్పాడు మీకు ఇచ్చిన గ్రంథాలు 60 సంవత్సరాలు కొన్ని గ్రంథాలు ఇచ్చాం మీకు, గుర్తున్నాయా? అందులో గ్రంథం ఏంటంటే ప్రభువునకు చదివారా? ఎంతమంది చదివారు? ప్రభువునకు చదివారా అన్న తమరు మీకు బాగా ఆకలి అవుతుంది పాపం, ఆకలి బాగా అయింది. అందుకే ఈ భాషను ఏమంటారంటే చచ్చిందంటారు. ఆకలి చచ్చినప్పుడట అన్నం పెడితే తినలేవు నువ్వు. బాగా ఆకలి ఉన్నప్పుడు కారం పెట్టిన కానీ లోపల పోద్ది. ఆకలి చచ్చిద్ది అంటారు. అప్పుడు ముత్యాలు లోపల నీ దగ్గర బిర్యానీ పెట్టినా
నాకు వద్దు అనేది. ఆకలి సత్తి అట్టుండద్ది. ఆకలి చచ్చిపోకూడదు, పనికిరావు. ఆకలి చచ్చినోడు పనికిరాడు. పని చెయ్యనోడిని దేవుడు పిలవడు. సోమరపోతోడికి వాక్యం ఇవ్వడు. నువ్వు ఎంత గుంజుకో, నీకు వాక్యం ఇవ్వడు. సోమరపోతోడికి వాక్యాన్ని ఇవ్వడు. పని చెయ్యనోడికి వాక్యాన్ని ఇవ్వడు. నువ్వు వెంట మెసేజ్ బోర్డు పెట్టుకో, ఇంకేదైనా పెద్ద బోర్డు పెట్టుకో, నేను కూడా వెంట మెసేజ్ కాపర్ని, బిలీవర్ని. నువ్వెన్నా నటించుకో సహోదరుడా, నీకు పని ఇవ్వబడదు. సోమరపోతోడికి పని ఇవ్వడు. ప్రార్థన కూడా ఇవ్వడు నీకు. నమ్మకం లేనివాడికి నీకెందుకు ఇస్తాడు? ప్రార్థన కూడా కాపాడాలి. నువ్వు ప్రార్థన చెయ్యమన్నప్పుడు ఆ ప్రార్థన కూడా కాపాడాలి. ఊరికి ప్రార్థన అనుకున్నావేంటి నువ్వు? ఎవడు ప్రార్థన చేయాలి వాడే ప్రార్థన చేయాలి. అక్కడ నమ్మకంతో ప్రార్థనకి కూడా సమయం ఇస్తాడు దేవుడు. కృప కలుగునుగా. సోమరపోతులకి వాక్యం ఇవ్వబడదు, పరిచర్య ఇవ్వబడదు, పని ఇవ్వబడదు. సంఘ పెద్దకు కూడా నువ్వు పనికిరావు, విశ్వాసకు కూడా పనికిరావు. సోమరపోతాడు. అదే వాక్యము. ఈ రోజున దేవాది దేవుడు ఆయన ఏమన్నాడు? సురుకుదనం కలిగిన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సురుకుదనం గొప్ప భాగ్యం, సురుకుదనం గొప్ప భాగ్యం అన్నాడా? అంటే ఇప్పుడు భాగ్యం దేవుని వాక్యం. భాగ్యం అంటే డబ్బు కాదు, భాగ్యం దేవుని వాక్యం. సురుకుదనం కలిగిన వారు ఉండాలి. ఇక్కడ వాక్యాన్ని మోసేవారు ఉండాలి, చెప్పగానే చేసేవారు రావాలి ఇక్కడ రంగం మీదకి. అది ఆత్మను వెంబడించడం అంటే, అది పరిశుద్ధాత్మను వెంబడించడం అంటే. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ కానీ నువ్వు అలాంటి ఆత్మ లేకపోతే నీకు దేవుడు వాక్యాన్ని ఇవ్వడు. స్త్రీకైనా పురుషుడికైనా. సార్, అందరికి వాక్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. స్త్రీలకు ఉంది, పురుషులకు ఉంది, పిల్లలకు ఉంది, యవనస్తులకు ఉంది, ముసలి వాళ్ళు కూడా వాక్యం ఉంది. ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? మరి దాన్ని ఏ వయసుకి వెళ్ళినా కానీ వాక్యం అందించేటట్టు నువ్వు ఉండాలి. నీ వైఖరి ఎలా కనబడాలంటే వాక్యమును అందించేటట్టు ఉండాలి. నువ్వు ఏ వయసుకి వెళ్ళినా ప్రభువును చూపించాలి. వాక్యము శరీరమైన కాలం ఇది, సంపూర్ణమైన వాక్యము శరీరమైన కాలమే ఈ కాలమై ఉన్నది. లేని ఈరోజు నా ఒక మెసేజ్ జస్ట్ మీకు జ్ఞాపకం, ప్రభువుకు అసాధ్యమైనది ఉన్నదా అనే మెసేజ్ని. అందులో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ మనము అవిశ్వాసపు పొట్టు ఉండేది లోపల. నేను అనుకుంటున్నాను నాకే ఉండేది అనుకున్నాను. ప్రజలా అంటే అందరు పెట్టి అనుకుంటాంలేండి. అంటే నేనే మంచివాడిని కాదు అనుకుంటాం మనం. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహం అంటారు, లేకపోతే అతి కాన్ఫిడెన్స్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే బాగా ఇంకా నేనేదో అనుకుంటాం. ఏం కాదు. నేను ఎంత సింపుల్గా దెయ్యం పడగొట్టిందో చెబుతాడు ఇక్కడ, చదువుతా. ప్రైజ్లా. అసలు వాడి దాడి అట్టుండదని మీకు చెప్తా అయ్యా. అంటే దీని అసలు గమనించు మనం, కానీ వాడి దాడి ఎలా ఉండిద్దంట, చదువుతా. ఇప్పుడు ప్రభువునకు అసాధ్యమైనది కలదా అన్నాడా సార్? ఆయన టైటిల్ ఏంటంటే ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని, అది టైటిల్. అసలు దేవుడు ఆశీర్వాదాలు మన కొరకు రెడీ చేసి పెట్టాడు అన్నాడు. అయ్యా, యేసు ప్రభువులు కలవరి సిలువకు వచ్చి ఆయన వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటంటే, నీ ప్రతి ఆశీర్వాదము రెడీ అయింది, దీవెనలు రెడీ అయినాయి, ఆ తర్వాత విమోచన రెడీ అయింది, రక్షణ రెడీ అయింది, నిత్య జీవం రెడీ అయింది, ఎత్తబాటు రెడీ అయింది, శరీర మార్పు రెడీ అయింది, భూలోక దీవులు రెడీ అయినాయి,
పరలోక దీవులు రెడీ అయినాయి. ఆయన కలవరికి వచ్చి చేసిన పని అది. ఏ పని కంప్లీట్ చేయకుండా ప్రతి పనిని కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి పల్నాడుకు వచ్చారనుకో, జిల్లాకి, పల్నాడు జిల్లాలో ఉన్న పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. సార్ 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 దీని మీద సంతకం పెట్టండి, ఈ ఫైల్ ఆగింది సార్, ఈ ఫైల్ ఆగింది సార్, ఈ ఫైల్ ఆగింది సార్, ఈ పని ఆగింది సార్, ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఆగింది సార్, ఇదిగో సార్ ఈ సిమెంట్ రోడ్ వేసిన బిల్లు ఆగింది సార్, అది ఆగింది సార్, ఇది ఆగింది సార్ అని బిల్లు అందరూ వచ్చి సార్ కోసం సంతకం కోసం చూస్తూ ఉంటారు అక్కడ. కాదా? ఇక్కడ రాజకీయాలు కూడా తెలుసా నీకు? ప్రైజ్లా హల్లెలూయా. నిజంగా మాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు రంగం మీదకి వస్తూ ఉంటాయి కృపకరంగా. వాళ్ళందరూ ఫైళ్ళని తీసుకుని అక్కడ పెట్టుకొని సార్ సంతకం పెట్టు సార్ అని ఉంటారు. మనమే ఇంటికాడ కూర్చుంటే వాళ్ళైతే బిజీగా ఉంటారు అక్కడ. సార్ వచ్చిన తర్వాత అన్నిటి ఫైల్ మీద సంతకం అయిపోయింది అనుకో, మీకు సంగతి తెలిసిన వీళ్ళకి ప్రజలకు ఆడ కనబడితే ఒక అరగంట గంట సేపు మొఖాలు కనపడి ఫోటోలు దిగి వెళ్తారు. మిగతా అదంతా ఆ గెస్ట్ హౌస్లో కూర్చొని సంతకాలు పెట్టుకోవడం వాళ్ళు చేసే పని. అంత కమిషన్ కదా, పెట్టినోడు కమిషన్, తీసినోడు కమిషన్, చేసినోడు కమిషన్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కమిషన్లు అవన్నీ. దొంగలు రాజ్యాలు పంచుకున్నారని సామెత ఉంది కదా, అది వాళ్ళది. నువ్వు ఏం కేసు వేసుకున్నా గెలవదు అక్కడ. ఏమాన్, ఇప్పుడు మీకు అర్థమైంది. జిల్లాలో ఉన్న ఇప్పుడు ఒక 100 కోట్లు రిలీజ్ అవ్వాలి. ఇక్కడ జిల్లాలో పెండింగ్లో 100 కోట్లు ఉన్నాయి. సంతకాలు పెడితే 100 కోట్లు బయటకు వస్తాయి. అప్పుడు నీకెంత వస్తాయి? నీ 100 నీకేమి రాదు, నాకు కూడా ఏమీ రాదు. ఓరకు పేపర్లో వింటమే మనం. నీ డ్యూటీ నువ్వు చేసుకోవాల్సిందే, నా డ్యూటీ నేను చేసుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఈ పని వాడు చెబుతాడు శుభ్రంగా, అబ్బాయి 100 కోట్లు రిలీ అయిందంటాడు, 50 కోట్లు తింటారు, 50 కోట్ల పని కూడా చూపించడం వాళ్ళు. నాకు తెలిసి ఒక 50 కోట్ల పని చూపిస్తారు, 50 కోట్ల పని చూపిస్తారు, 75 కోట్లు స్వాహ. అదే సార్, మరి ఆయన సంతకం కోసం ఎదురు చూస్తారు. బైబిల్ ఏం చెప్పిందంటే, ఏమాన్, ప్రభువైన యేసుక్రీస్తు వారి కలవరి శిలువకు రాగానే 39 గ్రంథాలు ఉన్న ఫైళ్ళన్నీ, 39 గ్రంథాలు ఉన్న ఫైళ్ళన్నీ, కొన్ని ఫైళ్ళు కనబడకుండా ఒక 27 ఫైళ్ళు లోపల ఉన్నాయి. ఆ 27 గ్రంథాలు ఉన్న ఫైల్కి, ఈ 39 గ్రంథాలు ఉన్న ఫైల్కి, ప్రతి వాక్యానికి, ప్రతి రెఫరెన్స్కి ఆయన సంతకం పెట్టాల్సి వచ్చింది. ప్రవక్త అదే చెప్పాడు మనకి, ప్రతి వాగ్దానం కింద ఆయన సంతకం చేసి వెళ్ళిపోయాడు. చెక్కును బ్యాంకు పంపించుకొని రాన్నాడు ఆయన. అన్నాడా? చెక్కు సంతకం పెట్టడం అయిపోయింది, డ్రా చేసుకోవడానికి క్లియరెన్స్ కోసం బ్యాంకుకు పంపించుకున్న ఆయన అన్నాడు. తమరు నోట్లో పెట్టిన తినరుగా, నువ్వు నవ్వులు పెట్టు అన్నట్టు మాట చూస్తావు. నువ్వు నోరీడిదే, ఈ నవ్వడు కొంచెం కిందకి పైకి నోరు అట్టనవా. సోమరపోతు సంఘాలకి ప్రెసిడెంట్లు కాదు, వీడు రెవరెంట్, వీడు PhD చేసి సోమరపోతు సంఘాలలో. అయ్యా సంతకం అయిపోయింది అయ్యా, కలవరిశిలో సంతకాలు అయిపోయినాయి అయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరిని చూడాలనుకున్నారంటే, ఆమేన్, అనిల్ అమ్మని అంటాడు కోటేశ్వరుని, ముఖేష్ అంబానీ కోటేశ్వరుని. ఇప్పుడు ఒకడు అదాని ఒకడు వచ్చాడు, నేను నీకంటే కోటేశ్వరుని. వీళ్ళకంటే ఒకడు వచ్చాడు, ఎవడు ఒక యవనస్తుడు ఒకడు వచ్చాడు. ఏది ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని తయారు చేసిన ఒక ఉన్నాడుగా, ఏం పేరు ఇప్పుడు? అరసయ్య కాదు అబ్బా, ఏం చదువుతున్నారు మహానుభావులు. అరసయ్య గాడు వాడి ఆడ తీసుకొచ్చి ఇచ్చి ఒక ₹1,00,000 ₹2 ఇచ్చేవాడు. వాడు కాదు, కోట్లో ఉన్నాడు. వాడు ఉన్నాడు కదా సార్, యూట్యూబ్ని తయారు చేసినోడు, ట్విట్టర్ని తయారు చేసినోడు, ఎలన్ మస్క్ ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు కదా. వాళ్ళిద్దరు వాళ్ళకు కోటీశ్వరులేగా, ప్రపంచంలో ధనికులు కదా, వాళ్ళందరూ రంగం మీదకి వచ్చారు కదా ఇప్పుడు. ఆమేన్. అసలు వాళ్ళుగా ధనికులు మర్చిపోయావు, మరి నువ్వేం చేస్తావుగా.
అబ్బా చెబితే కానీ నువ్వెవరో నీకు అర్థం కాల. మరి అంత మతి మరుపులో ఉంది వ్యవహారం అంతా. ప్రైజ్లా. ఇన్ని భూలోక దీవెనలు పరలోక దీవెనలన్నీ కలిగిన వాడు నువ్వేమన్నా కూటికిలేవాడువా? కోటేశ్వరుడు నువ్వు. ఆయన అన్నాడు ఇప్పుడు ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా. ఏదైనా టైటిల్ చేయాలి. ఏదైనా ఏదైనా ప్రైజ్ టైటిల్ అది. ఏదైనా అది భూలోకమైన పరలోకమైన ఏదైనా ఏదైనా ఉన్నదా ఉన్నదా దాన్ని రుజువు చేసినోడు అబ్రహాం గారు. ఏమని రుజువు చేశాడు ఆయన? ప్రభువుకు ఏది అసాధ్యం కాదు. ఏమా హల్లెలూయా. నీ ఇంటికి వచ్చే ఆశీర్వాదాలన్నీ వాడు ఆపటానికి ప్లాన్ చేస్తారంట. నేను చదువుతా, ఇప్పుడు మీరు చదివే ఉంటారు మీరు కూడా, కానీ అట చదవం మనం. కానీ పరిశుద్ధాత్మ వృత్తినే చదివే విధానం మారిద్ది. ఇప్పుడు చదువుతుంటే నేను చదివేగా పాస్టర్ గారు నువ్వు చదువుతుంటే మరొకలాగుంది ఏంది? నేను చదివితే కదా ఆయన చదివితే అట్టుండిద్ది. చదువుదాం. ప్రైజ్లా. 5వ వచనం స్టార్టింగ్లో ఉంది వ్యవహారం అంతా. ప్రైజ్లా. 4వ వచనం చివరి నుంచి నేను చదువుతున్నాను. చాలాసార్లు వినాశనకరమైన కార్యములు అలాగ జరుగుట మనము చూసినప్పుడు ముఖ్యంగా విశ్వాసులకు మనం తప్పక ఇది మన మనసులో భరించవలను. ఏంటి అది? సాతాను దారిలో ఉన్న ఆశీర్వాదములకు అడ్డుగా నిలుచుటకు ప్రయత్నించున్నది. అసలు నీకు ఆశీర్వాదాలు అన్నీ వచ్చేసినాయి. ఆశీర్వాదాలు నీ ఇంటికి రాకుండా దారిలో అడ్డుపడేదానికి వాడు ఉన్నాడట. ఎట్లాగో చెప్తున్నాడు ఆయన. ఆశీర్వాదాలు అయిపోయినాయి, నీ ఇంటికి రాకుండా అడ్డుపడేదానికి వాడు ఉన్నాడు అన్నాడు. ఎట్లా ఉన్నాడు? చదువుదాం. ఇప్పుడు చదువుదాం. 5వ వచనం ఇప్పుడు చదువుదాం. అది అనగా ఆ సాతాను ఈ విషయంలో చాలా ఎక్కువగా చేసినది. ఏం చేసింది? సాతాను తాను తప్పు చేసి ఉన్నారని భావించున్నట్లుగా వారిని శోధించుటకు ప్రయత్నించుచుండెను. అసలు నువ్వేం తప్పు చేయవు. నేను నువ్వేం తప్పు చేయకపోయినా తప్పు చేశావు అని నువ్వు పదే పదే ఆలోచించేటట్టు దారికి అడ్డం వచ్చి చేసిద్దట. నువ్వు తప్పు చేయవు. మరొకసారి వారు తప్పు చేసి ఉన్నారని భావించినట్లుగా ఏమైందంటే, అమ్మో నేను తప్పు చేస్తున్నానేమో అనేటట్టుగా ఆలోచించేటట్టు చేసిద్దంట దైవంచి. వారిని శోధించుటకు ప్రయత్నించండి. ఈ రీతికి శోధించిదంట. వాడి కోరికేంటి? ఆశీర్వాదాలు నీ ఇంటికి రాకుండా మధ్యలోనే ఆపాలి. మరియు రాబోయే దర్శనమును ఆటంకపరచుటకు ప్రయత్నించుండి. అబ్బా అద్భుతమైన మాట. రాబోయే దర్శనమును ఇప్పుడు మనం దాని మీద మాట్లాడుకోబోతున్నాం. రాబోయే దర్శనమును ప్రైజ్లా ఏంది? రాబోయే దర్శనం నీకు అర్థమైందా? కొంచెం రక్తంలో నిలబడి కుసేపు. ప్రైజ్లా. ఏమాన్. కాలుకు తిమ్ముర్లు బట్టి అంటే కొంచెం నీళ్ళలో నిలబడాయి అంటారు కదా. కాలుకు తిమ్ముర్లు బట్టి ఎక్కడ నిలబడాలి? వామ్మో సర్లే, దేవుడు మేము దీవించిన కాక. కొంచెం నీళ్ళలో నిలబట్టం, నీళ్ళు చల్లుకో అంటారయ్యా. అప్పుడు తిమ్ముర్లు తొందరగా లాగేస్తాయి. లేకపోతే ఎవడు పట్టుకున్న జల్లు అనిద్ది ఒళ్ళంతా. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. రాబోయే దర్శనమును ఆటంకపరచడానికి ప్రయత్నించండి. ఇంతకు దర్శనం ఏంటి? చదువుదాం, తర్వాత చదువుదాం. ప్రైజ్లా. అది దేవుడు అబ్రహాము మరియు శారాలకు ఇవ్వబోతున్నాడు. ఏంది? ఆ దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు. దానిని ఆశీర్వాదాలు అడ్డుపట్ట ఒక ఎత్తు అయితే అసలు దర్శనానికి అడ్డుపడుతుందట. అది అబ్రహాం గారి శారాలకు ఇచ్చే దర్శనం. ఆ దర్శనానికి అడ్డుపడుతుంది. అది నీకిచ్చే దర్శనం. మరియు దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడు జరుగుతున్నవని లేఖనము నుండి మనకు నేర్పించబడింది. అది ఎంత చెడ్డగా కనిపించినా పర్వాలేదు, జ్ఞాపకం ఉంచుకోను, అది నీకు మంచి కొరకు జరుగును. దైవం చెప్పేదంట, అబ్బాయి నువ్వు మంచోడు కదరా, నువ్వు మంచి అందుకే ఇటు జరుగుతుంది, నువ్వు మంచిదాని కదా అందుకే ఇటు జరుగుతుంది,
నీ పిల్లల మంచోళ్ళు కాదు, అందుకే జరుగుతుంది. నీ కుటుంబం మంచి కాదు, అందుకే జరుగుతుంది అని ఎంత చెడ్డగా వచ్చి నీ చెవుల వాడు చోరీలాగా అన్నా ప్రవక్త ఏంటంటే అది నీ మేలుకే జరిగింది. అవిశ్వాసం ఉంచుకో, దాని వైపు చూడకో. ప్రైజ్ ది లార్డ్. దీవించిన వాడు పూర్తిగా దీవించాడు ఆయన, ఇచ్చిన ఆశీర్వాదం పూర్తిగా ఇచ్చాడు ఆయన. సగము ఇవ్వాలా, సగము దీవెన ఇవ్వాలా ఆయన. కానీ వాడు అడ్డుపడుతుంది దానికోసమే, నీకు కాదులే అని అంటానికి అడ్డుపడుతున్నాడు. అది సమస్తము సమ్ముకుడు ఏం జరిగింది? శోధనలు, శ్రమలు ఇలాంటివన్నీ అడ్డుపట్టకుండా నీకు మేలుకే. దాని అర్థం ఏంటంటే ఆగకు, ఆగకు, అక్కడ ముందుకు సాగు. ఆమేన్. కనుక దాని నిమిత్తం సంతోషపడుచున్నాను. ఆహా, సాతాను దినమంతా నా వెంబడి ఉన్నాడు. ఏమయ్యా ఉన్నాడా? అయ్యా, సాతాను దినమంతా మీ వెంబడి ఉంటాడా? నువ్వు వదిలిపెట్టినా వాడు వదిలిపెట్టడు, నువ్వు మర్చిపోతావు వాడు మర్చిపోడు. ఆహా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఊరంతా తిరిగి వచ్చి ఇంటికి రాగానే ఇంటికాడ తాగా చేసుకుంటాడు. రెడీగా ఉండేది అనమాట. వస్తావత్తని దయ్యాన్ని ఎక్కించుకుని వస్తావు. అందుకని నువ్వు ఇదిగో అక్కడికి రాగానే ప్రార్థన చేసుకుని లోపలికి రా. ఊరంతా తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లోకి మీ ద్వారం ఉండేది కదా, మీ గేట్ ఉండేది కదా, మీ ఇంటి కదా, ఆ గేటు దగ్గరకు రాగానే చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఊరంతా తిరిగి వచ్చాను, వాడితో మాట్లాడాను, వీడితో మాట్లాడాను, ఆ మాట చెప్పి వచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా. ఏదైనా దయ్యం వస్తే దాన్ని ఎక్కడా బయటికి పంపయ్యా, నీ ఆత్మశక్తి నింపి నన్ను లోపల పంపు. అప్పుడు భార్యతో దర్శనం మాట్లాడుతావు. ప్రైజ్ ది లార్డ్. దినమంతా నా ఎమ్మడి ఉన్నాడు ఎవడు? సైతాను గాడు. ఆటోలో వెళ్తున్నాను, వాడు కూడా ఆటోలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సైకిల్ మీద వెళ్తాను, సైకిల్ మీద వాడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఉన్నాను జాబ్ చేస్తా, అక్కడ కూడా వాడే ఉన్నాడు. ఆహా, ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యా జీతం లేకుండా డ్యూటీ చేసే సహోదరుడు అంటే బాగుండదులే, నిన్ను దేవుడి మిమ్మల్ని దీవించను గాక. వాడిని కాదు నిన్ను, దేవునికి స్తోత్రం. లేదు, వాడికి అసలు దీవెనే లేదుకా. కానీ వాడు పిలవకుండా వస్తాడు, వాడు పిలవకుండా నీ ఇంటికి వస్తాడు, ఆశీర్వాదాలకు అడ్డుపట్టడానికి వస్తాడు వాడు. ఓకేనా? వాడు నీ అమ్మడున్నాడు. కనుక ఇక్కడ ఈ పట్టణంలో ఎక్కడో ఒక చోట అక్కడ ఒక ఆశీర్వాదం దాసి ఉంచినని నేను నమ్ముచున్నాను. అయ్యా, ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉండింది, అది నీకోసం ఉంచుతాడు, అది వాడు చూస్తాడు, అది నీకు అందకుండా చేయలేడు. అందుకని నీ ఎంట పడతా ఆ దాసిందంతా నీకు ఇవ్వాలనుకోను ఆయన అనుకున్న తండ్రి వాడేది అడ్డుపడతా అనుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు అక్కడ ఒక ఆశీర్వాదం దాసి ఉంచని నేను నమ్ముచున్నాను. వాడు ఎప్పుడు శోధించి మరియు అడ్డుగా నిలుచుటకు ప్రయత్నించును నాకు తెలియను. వాడు ఏమి చేయుటకు ప్రయత్నించున్నాడు? నిన్ను నమ్మకుండా, అది నీకు విశ్వాసం లేకుండా చేయను. మరి నీవు అలాగ ఉండిన ఎడల నీవు దేవుని నమ్మకుండా చేయగలుగుటే చెడు కార్యం. నువ్వు దేవుని నమ్మకుండా చేయగలుగుటే చెడు కార్యం. మరియు నీకు ఒక చిన్న భయం కలిగిన వెంటనే ఏం చేసింది? ఒక చిన్న భయం కలిగిన వెంటనే మంచిది, బహుశా నేను ఇది చెయ్యలేదు మరి అది చెయ్యలేదు, ఇదే అది ఆ యొక్క భయం. నేను అది చేయట్లేదు, నేను ఇది చేయట్లేదు, అది చేయలేదు, నేను ఇది చేయలేదు, ఇది ఒక భయం. ఇదే అడ్డుపడే విధానం. వాడు అడ్డుపడే విధానం ఇదే. నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, అన్ఫిట్, ఇది చేయలేదు, అన్ఫిట్, అది చేయలేదు, నువ్వు పనికిరావు, ఇది చేయలేదు, ప్రభు దూరం అయ్యాడు నీకు, అది చేయలేదు, ప్రభు ఎప్పుడో వదిలిపెట్టాను నేను, ఇది చేయలేదు, అసలు నువ్వు చర్చలో ఉండటానికి అర్హుడివి. ఈ భయాన్నే లోపల పెడతాడంటాడు. ఆశీర్వాదాలకు అడ్డుపడే విధానం అది. ప్రైజ్ ది లార్డ్. సరిగా అప్పుడే సాతాను నీ కొరకు ఉన్న ఆశీర్వాదమును జయించను. ఇలాంటి భయమును తీసుకొచ్చి, ఇలాంటి సందేహం తీసుకొచ్చినప్పుడు ఆశీర్వాదమును అప్పుడే తీసుకున్నాడు, జయించాడు, నీకు అందకుండా చేశాడు. ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు, ఆశీర్వాదం తీసుకోకుండా బిక్కుమంట ఏం చేస్తావు? పోరాడాం, ఆఖరికి వచ్చి ఏం తీసుకో మెదలకుండా చూస్తూ ఉంటాం. ఆశీర్వాదాలను పక్కగా నెట్టిండి దెయ్యం. ఇంకేముంది ఆశీర్వాదాలు? మొత్తం పక్కకి నెట్టాడు. చిన్న భయాన్ని పెట్టి,
చిన్న పాపాన్ని లోపలికి పంపి, చిన్న సందేహాన్ని, అవిశ్వాసాన్ని లోపలికి పంపి, ఆశీర్వాదాలకు అడ్డుపడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడిన ప్రయాస అంతా ఒక్క మాటలో తీసి పక్కనేసాయి. అప్పుడు నీకు ఎట్ట అనిపించింది? దేవుడి మీద నీకు ఇసుకు చెందింది, అన్యాయస్తుడు అంటావు, ఇలా మనసు వచ్చి తడి చేస్తాడు. దీన్ని గమనించు అంటాడు ప్రవక్త. దీన్ని గమనించు. ఇది వాడు మనతో రోజు వెంటబడుతూ నీ ఆశీర్వాదాలకు అడ్డుపడుతున్నాడు అని చెప్పాడు. సాతాను అలా నిన్ను ఆలోచించినట్లు చేసినంత కాలము నీవు దాని దగ్గరకు వెళ్ళలేవు. దాని దగ్గరికి అంటే ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళలేవు. ఇలాంటి ఆలోచన దయ్యము నీ లోపల పెట్టినప్పుడు దానికి అనుమతి ఇవ్వకు. అది అని అన్నాడు. ఒకవేళ దానికి కానీ నువ్వు అనుమతిస్తే, దాని వైపు చూడగలిగితే, ఆలోచనతో నింపబడితే ఆ ఆశీర్వాదాల దగ్గరికి వెళ్ళలేవు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా మనకు ఉన్నాయి. దేవుడు మనం దీవించడు గాక. నేను ఇంకొక కోడ్ చదవబోతున్నాను. ఇక్కడ ఉన్నారా? ప్రైజ్లో ఇదే మెసేజ్లో 20వ ఒక 19-20 పేరాలు చదివితే బాగుండేది. వాస్తవానికి నేను 19 కూడా చదవాలనుకుంటున్నాను, కానీ ఒక సమయం లేదు. కొద్దిగా నేను 20 కాని చదువుతున్నాను. అబ్రహాం గురించి అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. దీన్ని కూడా చదివి కొన్ని ముందుకెళ్దాం. ప్రైజ్లా. అతడు వారిని ఆపిన తర్వాత, ఎవరిని? దేవుణ్ణి. ఇద్దరు దేవదూతలను ఆపాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు, ఇంటికి తీసుకొచ్చాడు అబ్రహాం గారు. ప్రైజ్లా. నేను అతనిని చూడగలను, లోనికి పరిగెత్తి శారా చేయి పట్టుకొని చెప్పుచున్నాను. ఫస్ట్ వాళ్ళు కనబడగనంటే ఈయన ఆ గుడాల లోపల పరిగెత్తాడట. గుడాల లోపల పరిగెత్తి ఫస్ట్ ఎవరిని కలుసుకున్నాడంటే తన భార్యని కలుసుకున్నాడట. భార్యని కలుసుకొని శారా చేపట్టుకున్నాడట. చేపట్టుకొని చెబుతున్నాడట. ఈ మాట నీకు అర్థమైంది మీకు? అంటే భార్య భర్తల మధ్య చక్కని బంధం ఉంది, వారు ఏక మనసుతోనే ఉన్నారు అంటానికి చక్కని సూచన. ఆయన లోపలికి వెళ్ళి ముసలోడు 90 సంవత్సరాల ముసలమ్మ చేయబట్టుకున్నాడట. 90 సంవత్సరాల ముసలమ్మ చేయబట్టుకొని, అమ్మా ప్రైజ్లో ఇక్కడ అన్నాడా, ఇలా అన్నాడంట. చేపట్టుకొని ఇలా చెప్తున్నాడంట, చేపట్టుకొని, ప్రియతమా పక్కకి రమ్ము. ప్రియతమా. 90 సంవత్సరాల ముసలమ్మ ఏమని పిలుస్తున్నాడు? ప్రియతమా కొంచెం పక్కకి రా. ఏంటి నా యజమానుడా, అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి, పని ఏంటి, మాట ఏంటి? ప్రియతమా. అబ్బా, వయసులో ఉన్నప్పుడు కూడా మనం బెల్లమే. ముసలి ఇంత పక్కన పెట్టి, బాగా వయసులో ఉన్నప్పుడు పాపం మంచిగా పనిచేసేటప్పుడు ఉదయ సాయంకాల సమయంలో చికెన్, మటను, బిర్యానీ ఏది చేసి పెట్టే వయసు ఉండేది కదా వాళ్ళు. పాపం నడువులు పోతున్నా కానీ నీ కొరకు చేసి పెడతారుగా. పని అంతా చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, బట్టలు ఉతకాలి, అవి చేయాలి, ఈ చేయాలి, అన్నీ చేసిన తర్వాత నువ్వు ఏం ఆర్డర్ చేస్తా జరుగుతూ ఉంటుంది. అంత పని చేసిన ప్రీతమానవు నువ్వు అంటావా? ఇక నీ భాష జీవితం తట్టుకోలేము. ఇక్కడ ఆ భాష అంతా క్లాస్గా ఉంటుంది అనమాట. ప్రైజ్లా. భార్యని పిలిచే భాషలు చెప్పండి అని కానీ ఒకవేళ కానీ ప్రపంచం చూడని కోరితే ఇక భార్యలు ఇంట్లో ఉండరు. ఇంకా అలాంటి భాషలు ఉంటాయి. ప్రియతమా పక్కకి రమ్ము. సరిగ్గా ఒక్క క్షణం ముసలమ్మని ఏమన్నాడు? ప్రియతమా పక్కకి రా, ఒక్క నిమిషం అనగానే అసలు ఎంత ఇంపార్టెంట్ వర్కో, అసలు ఏంటో నా యజమానుడు పక్కకి రమ్మంటున్నాడు. ప్రియతమా ఒక్క నిమిషం పక్కకి రా, నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. 20 సంవత్సరాలు చెబుతానే ఉన్నావు, మళ్ళా అర్జెంట్ వర్కా? చెప్పింట. దేవుని స్తోత్రం. ప్రైజ్లా. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, చెప్పు. ఆవా అంటుంది. నిజముగా ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నీకు. చెప్పండి. నిజముగా ఇప్పుడు మనము దర్శన దినమును పొందుచున్నాం.
అని నేను నమ్ముచున్నాను. అసలు ఏంటి ఈ దర్శన దినం? వాస్తవానికి ఇందాక నేను చదివాను, దీన్ని గుర్తుపెట్టుకున్నాను. అసలు సైతాను గారు అడ్డుపడుతుంది ఈ దర్శన దినం రాకుండా, నీకు అందకుండా, ఆ దర్శన దినానికి నువ్వు రాకుండా, నీకు అర్థం కాకుండా, ఆ అనుభవానికి రాకుండా అడ్డుపట్టడానికే వారిని ఎంటబడుతున్నాడు. ప్రియతమా, ఒక్క క్షణం ఇట్రా, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి అనగానే నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. నిజముగా ఇప్పుడు మనము దర్శన దినమును పొందుచున్నాం అని నేను నమ్ముచున్నాను. ఈ ఒక్క మాటను నొక్కి చెప్పాడు ప్రాఫెట్. అక్కడ మీకు ఏంటో అండర్లైన్ చేశాడు, దాని పైన కింద ఏమంటారు దాన్ని, కొటేషన్ పెట్టాడు. ఆ కొటేషన్ పెట్టాడు దాన్ని, ప్రియతమా పక్కకు రమ్ము, సరిగ్గా ఒక్క క్షణము, నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటాను. నిజముగా ఇప్పుడు మనము దర్శన దినమును పొందుచున్నాము అని నేను నమ్ముచున్నాను. ఇది కొటేషన్లో పెట్టాడు, అంతేనా? ఇది కొటేషన్లో పెట్టించాడు. అక్కడ ప్రత్యేకంగా తన భార్యతో అన్న మాట ఏంటంటే, మనము దర్శన దినమును పొందుచున్నాం. ఇప్పుడు నేనేమన్నానంటే, ఏమిటి దర్శన దినం అంటే? ఆమేన్, హల్లెలూయా. ఇది అర్థమైతే ప్రభువుకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఇక్కడ ఈ మెసేజ్ చదివిన వాళ్ళకి, మీకు అందరికీ చదివిన వాళ్ళకి అర్థమైంది. అందులో ఒకటి జార్జ్ కార్టన్ అనే ఒక సిస్టర్కి అద్భుతం జరిగింది, అవును కదా? చాలా వర్తమానాలు చెప్పాడు. ఇందులో ప్రత్యేకంగా ఆ సహోదరి గురించి చెప్తాడు. జార్జ్ కార్టన్ అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె 9 సంవత్సరాల 5 నెలలో 6 నెలలో లేకపోతే 8 నెలలో ఆమె రోగిగా పడి ఉంటే ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది. వాళ్ళు క్రీస్తు సంఘపలు, వాళ్ళు స్వస్థతలు నమ్మరు, వాళ్ళ అమ్మ నాన్న నమ్మరు. వాళ్ళ ఈయన అబద్ధ ప్రవక్త అని ఒక రకరకాల పేరులతో ఆయన పిలిచి, మా బిడ్డను నాశనం చేయడానికి ఒక వచ్చాడు మా ఇంటికి, అయ్యా దూరపరిచయ్యా, ఈయన మా ఇంట్లోంచి పంపయ్యా అని ప్రవక్త కింద ప్రార్థన చేశారు. అయితే దేవుడు అద్భుతంగా అక్కడికి వచ్చి వాళ్ళు నేల మీద పడేతడి చేశాడు. దేవుడు చచ్చిపోయిన వానికి ఆకలేశారు వాళ్ళు. లేదు లేదు లేదు, ప్రైజ్లా 9 సంవత్సరాల 8 నెలలు 7 నెలల్లో మంచం మీద నుంచి లెగవలేక తన ఉమ్మూసుకునే ఆ యొక్క డస్ట్బిన్ నుండి కూడా దగ్గరకు తీసుకొని ఉయ్యలేని పరిస్థితి. ఒకే ఒక క్షణంలో లెగిసి వాళ్ళు పెరట్లోకి వెళ్ళి ఆ చెట్లన్నిటిని ఒకసారి తాకొచ్చి తన పియానో దగ్గర కూర్చొని పియానో వాయిస్తా కూర్చుంది. వాళ్ళ అమ్మకు మూర్చిపోయి పడిపోయింది. వాళ్ళ నాన్న పాలకెళ్ళి వచ్చాడు, ఏంటి మా ఇంట్లో ఇంతమంది జనం ఉన్నారు, మా అమ్మాయికి ఏమైంది? ఏమైందంటే వాళ్ళ అమ్మాయి పియానో వాయిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటది? ఆయనకి దర్శన దినమదే, ప్రవక్తకి దర్శన దినమదే. అబ్రహాం గారికి శారమ్మకి ఇది దర్శన దినమని నేను నమ్ముచున్నాను. ఇంకా ఈ విషయం చెప్పలా, దర్శన దినమని. ఏందయ్యా ప్రత్యేకంగా గుడారంలోకి వచ్చావు, ప్రీతమా అన్నావు, ఒక క్షణం ఇటు రా అన్నాడు. ఇటు రా అన్నప్పుడు బయటికి తీసుకెళ్ళాలనుకున్నావా? లేదు, ఆ గుడారంలో ఒక మూలగా తీసుకెళ్ళిండు. ఏంటి 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 అన్నాడు. పెద్దగా మాట్లాడగాకు, బయట చాలామంది ఉండదు వింటారు, ఇది చాలా రహస్యం. వర్తమానం అంటే ఏందనుకున్నావు? ఈ నూనె అందరికి కాదు, మనకు మాత్రమే. కాబట్టి అందరూ చెప్పేది కాదు ఇది. ఇను చెప్పు. ఆ గుడారంలో ఒక మూలకెళ్ళారు. గుడారంలో మూలకెళ్ళి చెప్పు, ప్రీతమా నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఇది దర్శన దినమని. ఏం దర్శనం అయ్యిందోనయ్యా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు దర్శనం అంటూ ఎప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి నన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు, నువ్వేం దర్శనం దినమంటావు ఏందో అట్లా. ఆమె నా యజమానుడా, నువ్వేం చెప్తే నీ అంటే నేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నమాట ఇది దర్శన దినమని నేను నమ్ముచున్నాను. విషయం చెప్పలా, మన ఇంటికి దేవుడు వచ్చాడు బయట కూర్చున్నాడని చెప్పలా, ఇది దర్శన దినమని నమ్ముతున్నాను. ఏం దర్శనం? 25 సంవత్సరాలు ప్రార్థనకు దర్శన దినం ఇది అని అన్నాడు. నెక్స్ట్ ఆయన చేసిన పని ఏంటంటే, ఇప్పుడు చదువుతా.
నెక్స్ట్ అంటే నేను అతను పశువుల మందకు వెళ్ళి ఒక దూడను తెచ్చి ఏమాన్ దాన్ని శుభ్రపరచను. ఒక మంచి దూడను తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగేశాడు, శుభ్రం చేసేసాడు. ప్రజలా మరి బయటకు తెచ్చి ఆ మనుషులకు ఆహారంగా పెట్టాను. తీసుకొచ్చాడు, ఒక్క లైన్ని చెప్పేశాడు. తీసుకురావటం, కొయ్యటం, ముక్కలు చేయటం, కొయ్యటం, పొయ్యి మీద పెట్టడము, వండటము, ఉడికిందా లేదని ఉప్పు చూడటం, ఇదంతా అయిపోయింది. తెచ్చాడు, వండాడు, పెట్టాడు, ఒక్క లైన్లో అయిపోయింది. ఇది ఎట్టుండిదంట? భోజనం పెట్టేది ఎట్టుండిదా? మాంసం తీసుకొచ్చి ఎట్టుండిదా? మాంసం తీసుకొచ్చినాడు, ఆడ కూర్చొని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఉడికిద్దా ఎప్పుడు ఉడికిద్దా ఎప్పుడు ఉడికిద్దా. ఆ వాసనకు కొంచెం ఆనందిస్తూ ఉంటాడు. మరి మాంస ప్రియ అయితే ఆ పొయ్యి మీద 2 ముక్కలేవే, ముందు 2 తింటాను నేను అని అలాంటి ప్రియులు కూడా ఉంటారు. ప్రైజ్లా, హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. అంటే ఉడికిందా కూడా, మసాలా వేసిందా కూడా కొంతమంది ఆగదు. మాంసం అంటే మామూలు వ్యాపారం అనుకునేంటి అది సార్, అన్నీ వేరు, ఈ మాంసం వేరు సార్. ప్రైజ్లా. మాంసం అనగాసరికల్లా ఊరికెళ్ళే చుట్టం కూడా ఆగుతుడు. ఎందుకు? మాంసం అంటే ఈరోజు ఒక ముక్క నవ్వులు వెళ్దాం అని ఉంటారు. ప్రైజ్లా. ఒక మాటలో చెప్పాడు ఆయన, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. బయటికి వెళ్ళి తెచ్చాడు, ఆ మనుషులకి ఆహారంగా పెట్టాను. వారిలో ఇద్దరు వారి యొక్క తలపైకెత్తి వారికి నిర్ణయించే స్థలంలోనికి సువార్త బోధించటకు ఆ దేశంలోకి వెళ్ళిరి. వారి యొక్క బోధ చేత ఆ దేశస్థులను గుడ్డివారేరి ఎలాగ మనం ఈ దినమున ఆలోచించి తీరవలయను, అది సువార్త బోధించుట. అవిశ్వాసిని గుడ్డిదిగా చేయును, వారు చూడలేరు, వారు గుడ్డివారేరి. దీని గురించి ఆశ్చర్యపడనక్కర్లేదు, దేవుడు చెప్పిను. వారి కన్నులు ఉన్నవి కానీ చూడలేకపోయారు, చెవులు ఉన్నవి కానీ వినలేకపోయారు. దేవుడు ఏదైనా నా కొరకు ఆయనను చేయమని కోరుకునేది నా ఆత్మీయ నేత్రములు తెరిసినట్లయితే నేను ఆయనను గుర్తించగలను, మరియు చుట్టూ చూసి ఆయనను చూసేదను. ప్రజలా, ఆయన ప్రతి చోటనున్నాడు, నేను ఆయనను చూడవలెనని కోరుచున్నాను. మరి నిజముగా మొదటి చూపుతో నేను ఆయనను ఎరిగి ఆయనతో పరిచయం కలిగి ఉందును. అది దేవుడని నేను గుర్తించదను. అబ్రహాముల అది నా హృదయం యొక్క కోరిక. మరియు జ్ఞాపకం ఉంచుకున్నాము, మనము క్రీస్తులో చనిపోయినట్లయితే మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాము. మరి అబ్రహాము మనుషులుగా వచ్చిన వారిని దేవుని వర్తమానికులుగా గుర్తించను. అతడు వారికి ఉపచారం చేసిన మార్గము వారు దేవుని యొక్క వర్తమానికులు అన్నది అతడు ఎరిగి ఉండేనని అది నిరూపించను. ఉపకారం చేసిన మార్గం అంటే ఉపచారమా? ఉపచారం అంటే అదే ఉపకారమే. ఉపచారం చేసిన మార్గము వారు దేవుని యొక్క వర్తమానికులు అన్నది అతడు ఎరిగి ఉండేనని అది నిరూపించరు. ప్రజలా, ఆమేన్. ముందుకెళ్దామా అన్నా? ప్రభువునకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? అయితే ఉన్నదా? అసలు ఏంటంట ఈ భరోసా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా ఒక మాట. ప్రభువునకు అసాధ్యమైన కార్యం కలదా అని అబ్రహాంకి ఎందుకు చెప్పాడు? లోతుకు పోయి చెప్పొచ్చుగా, లోతుకు చెప్పొచ్చుగా, పోయి లోతు దగ్గరికి వెళ్ళి మాట అనొచ్చు కదా. అన్నాడా? ఈయన దగ్గరే అన్నాడు ఆయన. ఆమేన్, కృప కలుగునుగాక. అబ్బా, అబ్రహాం గారంట ఒక్క చూపుతోనే, ఒకే ఒక్క చూపుతో చూసంట ఆయన గుర్తించాడంట. బా, ఎక్కడదా ఈ ఒక చూపుతో నన్ను వశపరుచుకుంటూ అన్నాడు. అసలు ఎవరు చూపు అనుకునేది నేను పరమగీతంలా. ఒక చూపుతో నన్ను వశపరుచుకుంటే ఈ చూపు ఆడ నుంచి వచ్చింది అమ్మాయి నీకు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చూపు? ఒక చూపుతో వశపరుచుకున్నాం. ప్రైజ్లా. మా ఆయన చూపు పట్టాడు కదా, అనుమానపు చూపు అయ్యేది. ఈ చూపు కాదు, ఈ చూపు కాదు అది. చాలా చూపులు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటే మగవాళ్ళకు ఉంటే అనుమానపు చూపులు. భర్త బయటికి వెళ్తే చాలు, ఏడన్నావు, ఏంది ఫోన్ ఏది స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నావు, ఎంగేజ్ అవుతుంది ఏంది,
ఎవరితో మాట్లాడుతున్న పొద్దుగుకులు? ఇది ఆడోళ్ళ యొక్క అనుమానపు కాలది. ప్రైజ్లా. మగవాళ్ళు కాల్ చేయరు. కొన్ని అనుభవాలు మాకు తెలియదులేండి, చెప్పినే చెబుతున్నాం మేము. ప్రైజ్లా. ఇంటికి రాగానే ఆ డోర్ ఈ డోర్ చూస్తారంట, ఎవడన్నా ఉన్నాడేమోనని. ఆ మంచం కింద చూస్తారంట. ఏందయ్యా బీరో చాటును చూస్తున్నాం, మంచం కింద చూస్తున్నాం, డోర్ పక్కన చూస్తున్నాం. ఏంటంటే ఏం లేదులే, ఆడ పెట్టేలే, చూసుకున్నాను కొంచెం ఏమైనా ఉండే లేవని. అది కాదు వ్యవహారం. ఎవడున్నాడో ఆడ. అనుమానపు దెయ్యం ఇది. ఓకే, ఇప్పుడు మీకు ఆ దెయ్యాలు ఎక్కించాలనుకోవట్లేదు నేను, అలాంటి దెయ్యాలను పారగొట్టాలనుకుంటున్నాం మేము ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క సూపుతో నన్ను వశపరుచుకున్నావు ఓ సూలమ్మితి. అసలు ఈ సూపు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు నీకు సూపు? అప్పుడు సూలమ్మితి ఇలా చెప్పుండది, వాస్తవానికి ఈ సూపు ప్రజలా ఏందమ్మా ఈ సూపు? యాకోబుదా? కాదు కాదు కాదు. ఇసాకుదా? కాదు కాదు కాదు. యాకోబుది అంటే కుర్రోడు కొంచెం, ఇసాకు అంటే కొంచెం పర్లేదు. వాళ్ళిద్దరికి లేదు సూపులు అంటే ముసలోడు సూపు అయింది ఇది. ప్రైజ్లా. అవును, 100 సంవత్సరాల వయసులో ఉన్న ముసలోడు సూపు ఇది. ప్రైజ్లా. ముసలోడు సూపులు కూడా అట్టుంటే అయింది మరి. ప్రైజ్లా. కృప కలుగునుగాక. ఆయన అన్నాడు మన సూపు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు ఆయన. గేదెలను కొనేటప్పుడు ప్రోక్తున్నాడు, దాని సూపు చూసి కొనుక్కోండి అబ్బాయి అన్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె సూపు కూడా చూడయ్యా కొంచెం అన్నాడు. ఎడు చూస్తున్నా చూడు, కిందకు చూస్తున్నా, పైకి చూస్తున్నా, పక్క చూస్తున్నా చూడు. ఎందుకంటే బిడ్డలకు తల్లిగా ఉండదు ఆ తల్లి. బిడ్డలను కనదు, బిడ్డలకి తల్లిగా. అప్పుడు అవుతున్నా మాటలు ఎన్ని అన్నాడా? నువ్వు ఒక భార్యను చేసుకునేటప్పుడు ఒకసారి సూపు చూడు, ఆమె కళ్ళు ఎట్టుండే చూడు అన్నాడు. కొన్ని కళ్ళు ఉంటాయి, నేను చంపుతానన్నాడు చూసిద్ది, అందుకే కళ్ళు చూడు. అసలు ఆయన అంటాడు, ఆయన ఉద్దేశం ఏంటంటే కళ్ళు ఎందుకు చూడమంటే ఆమె నీ బిడ్డలకి తల్లిగా ఉండేది చూసుకో. ప్రైజ్ ది లార్డ్. తల్లిగా ఉండే తత్వం ఉండాలి, మాతృత్వం ఉండాలి, బిడ్డలను పెంచగలిగి ఉండాలి, బిడ్డలను కనాలి, బిడ్డలను పెంచాలి, బిడ్డలకి తల్లిగా పాలు ఇవ్వాలి, సారమ పాత్ర పోషించాలి. అలాంటి భార్యను చూసుకో. ఆమేన్. అబ్రహాం గారు సూపులు ఏంకొచ్చిన ఒక్క సూపుతో ఆయన్ని, ఒక్క సూపుతోనే యేసు ప్రభువాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నాడంట అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఈ మెసేజ్ మాట్లాడాడు ప్రోక్తుంటాడు, యేసు ప్రభు అంటే మనం ఇక్కడ ఎక్కడ కూర్చున్నాం, మంచం మీద కూర్చున్నాం ఇప్పుడు దాకా అనుకుంటున్నామని. ఈ మెసేజ్లో ఏమంటాడంటే అబ్రహాం గారి యొక్క ద్వారం దగ్గర ఆయన కూడా కుర్చీ వేసుకొని కూర్చున్నట్ట. ఏం వేసుకున్నాడు? కుర్చీ లాక్కొని వేసుకున్నాడట అంటాడు ప్రవక్త. కుర్చీ లాక్కున్నట్టు ఎక్కడ? ద్వారం దగ్గర వేసుకున్న కుర్చీ అబ్రహాం గారిది, ఆ కుర్చీ కొంచెం లాక్కొని వేసుకున్నాడంట ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం గారు ఒక్క సూపు చూసి ఆయన ఎవరో గుర్తించి ఆయన గురించి మాట్లాడటానికి గుడాల లోపలికి వెళ్ళాడు. గుడాల లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు అన్నాడు, ప్రీతమా ఒక్క నిమిషం ఇటురా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి నా యజమానుడా? ఇది దర్శన దినమని నేను నమ్ముతున్నా. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. ఇది దర్శన దినమని నేను. ఇంతకు ఎవరు విజిట్ చేశారు మళ్ళీ? ఇప్పుడు ఎవరు వచ్చారు మన ఇంటికి? ఆహా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు వచ్చారు మన ఇంటికి? ఎవరు వచ్చారు మన ఇంటికి? ఏమి తెచ్చారు మన ఇంటికి? ఎంత ఖుషిగా ఉన్నావేంటి? నువ్వేందో కొవ్విందాన్ని కావాలని ఉరుగుతానంటున్నావేంటి? పనులు కూడా పని చెప్పకూడదు, నువ్వే వెళ్తున్నావేంటి? నీ వైఖరి చూస్తుంటే ముసలోలాగా లేదు, కొంచెం హుషారు వచ్చినట్టుంది, నీకు కొంచెం హుషారు వచ్చినట్టుంది. ఏమా చారమ్మకి అటు చెప్పాడే లేదు, ఒక దూకట దూకాడు అబ్రా, ఎంటికి అట్లా ఇదిలిచ్చుంటాడు. నేను అనుకున్నా ఎంటికలు ఉన్నాయని. ఎంటికి అట్లా ఇదిలిచ్చుంటాడు. ఇదిలిచ్చి మరి గడ్డ చేసుకోవడం ఆ టైంలో ఈ సెలూన్స్ ఏమి లేవనుకున్నా. మరొక గడ్డ అట్లా ఉంటాడు. ఒక్క దూకి దూకి
ఆంధ్ర కొరవీని దాన్ని మెడబట్టుకుని దీన్ని కట్ చేయరా అన్నాడు. అమ్మ మా యజమాని మంచి రోసం మీద ఉన్నాడింది, దీన్ని కట్ చేయరా తొందరగా అని. కానీ కట్ చేసినట్టే చెప్పింది ఇక్కడ ప్రసంగం కూడా. ఆయన కట్ చేయడం అయిపోయింది, వండడం అయిపోయింది, పెట్టడం కూడా అయిపోయింది. ప్రైజ్ లా. ఏమా మీరు ఈ మెసేజ్ చదవండి. ఈ మెసేజ్లోనే ప్రవక్త, ఈ మెసేజ్ చదవాలి ఇంటికి వెళ్తుంది. మరి ఈ మెసేజ్లో ప్రవక్త అబ్రహాం ఎదురుగా కూర్చున్నాడు, శారమ్మేమో వెనకాల గుడారంలో ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది, అబ్రహాం గారు రోజు కూర్చున్న కుర్చీలో ఈయనే కూర్చున్నాడు. ప్రైజ్లా. ఈ కుర్చీలో ఈయనే కూర్చున్నాడు, అబ్రహాం గారు ఎదురుకు వచ్చి నిలబడి ఉన్నాడు, వెనకాలే శారమ్మ ఉంది. ప్రైజ్లా. ఈ రీతిగానే మన కాల ప్రవక్త ఈ మెసేజ్ చదవండి మీరు. ఏమంటే ఇప్పుడు నేను వెనక్క తిరిగి మాట్లాడుతున్నాను. వివేచన చెప్పేటప్పుడు ఈ మాట అంటాడు అక్కడ ఆయన. ఇప్పుడు ఆయన స్టేజ్ వెనకాల కూర్చుంటారు కదా, వాళ్ళ వైపు తిరిగి వెనకాల ఎవరెవరు ఏ రోగాలతో ఉన్నారో పిలిచారు ఆయన. ఈ మెసేజ్లో చదవండి. ఆ ఆదికాండం 18వ అధ్యాయంలో యేసు ప్రభువు వెనకాల కూర్చున్న శారమ్మ హృదయాన్ని ఏ రీతిగా వివేచించాడో ఈ మెసేజ్ ఈ కాల ప్రవక్త అన్నాడు, నేను ఇప్పుడు వెనక్కి తిరుగుతున్నాను అన్నాడు. నేను ఇప్పుడు వెనక్కి తిరుగుతున్నా అన్నాడు. వెనక్కి తిరిగి చెబుతున్నాడు, సిస్టర్ పలానా జబ్బుతో నువ్వు ఉన్నావు అన్నాడు. నీ ముఖం నాకు తెలియదు, నిజమే. ఇది తిరిగి అన్నాడు ఆయన. వెనకాల సిస్టర్ కూర్చోండి, నీ ముఖం నాకు తెలియదు అన్నాడు. ఎస్ తెలియదండి, నీ పేరు పలానా. ఓకే, నీవు ఇలాంటి ఏదో ద్రవం లాంటి లోపల కారిపోతుంది నీ బాడీ అంతా, నిజమేనా? ఎస్. నీ పేరు పలానా. ఎస్. నీకు నాకు పరిచయం లేదు, నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఇప్పుడే స్వస్థత తీసుకెళ్తావు. ఎస్. హల్లెలూయా. చదవండి మెసేజ్. ఆయన ఇటు తిరిగి ఇటు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి వివేచన చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా ఇటు తిరిగావంటే అన్నాడు, ఇదే ఆదికాండం 18వ అధ్యాయం జరిగిందన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 18వ అధ్యాయంలో జరిగింది ఇక్కడ జరుగుతుందంటే కొంచెం లోపలికి రండి. ఇప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో స్వయంగా ఆయనే దిగాడు. ఆమేన్. ఇప్పుడు 7వ దూత ద్వారా భూమి మీదకి ఎవరు వచ్చారు? 7వ దూత ద్వారా పరిచర్య ఏం జరుగుతుంది? మనుషు కుమారుడు పరిచర్య జరుగుతుంది. అన్య జనులకు మనుషు కుమారుడు పరిచర్య జరుగుతుంది. అన్య జనులకు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. వివేచిస్తా ఉన్నాడు. ఆ మెసేజ్ కిందకి మీరు చదివితే అంటే ఏమంటాయంటే, అసలు దేవుడు అబ్రహాంగా తాను ఎవరో చూపించాలనుకున్నాడు. ఇప్పుడు అనజలను మనకి ఏం చేయాలనుకున్నాడు? ఆయన తాను ఎవరో చూపించాలనుకున్నాడు. ఒక మనుషుల్లో ఉండి తన స్వరాన్ని వినిపించాలనుకున్నాడు. తాను ఎవరో చూపించాలనుకున్నాడు. అవునా కాదా? ఏ మనుషుడు? 7వ దూత. ఏ దూత? ఏలియా. 7వ దూత ఏలియా. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయన యూదులకు బయలుపరుచుకున్నాడు. ఆయన సమరయులకు బయలుపరుచుకున్నాడు. ఆ రీతిగా అన్ని జనాలు మనకు కూడా బయలుపరుచుకున్నాడు. ఆమేన్. 7వ దూత ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు. ఆమేన్. అందుకని ఆయన ఇలా తిరిగి వెనకున్న వాళ్ళ పేర్లు చెప్పి ఆదికాండం 18 ఇక్కడ జరుగుతుందన్నాడు ఆయన. ఆదికాండం 18 ఇక్కడ జరుగుతుందన్నాడు. ప్రైజ్ లా. దాన్ని ఏం దినం అంటే అది దర్శన దినం. ఉందా టైం? నాకు చెప్పంటారా? అసలు నేను చెప్పాలనుకున్న ఏది రాలి రంగం మీదకి. నేను ఈ దర్శన దిన కాడ ఆగా. దర్శన దినము ఇప్పుడేంటి? ఇప్పుడు దర్శన దినం ఏంటి? ప్రైజ్ లా. ఎంత బాగా చెప్పాడంటే చారమ్మతో, నా ప్రియతమా ఒక్క క్షణం ఇటురా. ఇది పని వాళ్ళకి చెప్పే మాట కాదు. ఇది మన ఇంట పుట్టి అలవరసబడిన 318 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్పే మాట కాదు. ఇది నీకు చెప్పే మాటే. కొంచెం ఆ గుడారంలో పక్కకి రా. ఏంటండి ఏంది అంత అర్జెంటు మాట? అంత అర్జెంటు మాట? అవును అర్జెంటే. అది బయట ఉన్న వాళ్ళు వినేది కాదు, సంఘ శాఖలు వినేది కాదు. ఈ మెసేజ్లోకి వచ్చి ప్రత్యక్షతలు ఎక్కువై పోయినోడు వినే మాట కాదు. ఇది అక్రమంగా వెళ్ళినోడు వినే మాట కాదు. ఇది
బాబాయ్ నన్ను బయటికి పంపించు, పొద్దుగోకులు నేను పొద్దుగులు ఏడే ఉండాలి, నేను వెళ్తాను సొదమ గౌరవ పట్టణానికి వెళ్తాను, సంపాదించుకోండి కొంచెం నేను అని. లోతు లాంటి వాడు కాదు ఇది. లోతు కాదు ఇది. ఆ లోతు భార్య ఉందే,